హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు నాకు చాలామంది కమెంట్ బాక్స్లో పేరెంటింగ్ వీడియోస్ చేయండి అని చెప్పారు. సో దానికోసం నేను ఈరోజు ఒక మంచి పేరెంటింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీరు మీ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, సాల్ట్ అండ్ షుగర్ 1 year బిలో బేబీస్కి ఎంత డేంజరస్, దాని గురించి నేను మీకు క్లియర్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్, సాల్ట్ అండ్ షుగర్ అస్సలు మంచిది కాదు 1 year బిలో బేబీస్కి. 1 year బిలో బేబీస్కే కాదు, నార్మల్గా ఎవరికైనా సాల్ట్ అండ్ షుగర్ మంచిది కాదు. ఎస్పెషలీ బిలో 1 year కిడ్స్కి వాళ్ళకి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అండ్ ఇమెచ్యూర్గా ఉంటుంది, కాబట్టి అసలు మంచిది కాదు. సో ఫస్ట్ మనం సాల్ట్ గురించి మాట్లాడదాం. సో సాల్ట్ అనేది మనము అస్సలు ఇవ్వకూడదు. ఓన్లీ 1 gram ఆఫ్ సోడియమే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అది మదర్ మిల్క్ నుంచి కానీ ఫార్ములా మిల్క్ నుంచి కానీ అది వాళ్ళకి ఆల్రెడీ వస్తుంది. అది కాకుండా మనం అడిషనల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఇస్తూ ఉంటాం. అడిషనల్ ఇచ్చినప్పుడు దాని నుంచి కూడా మనము సోడియం అనేది వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు మనం అనుకునే క్వాంటిటీ కన్నా ఎక్కువే అవుతుంది. సో దానివల్ల ఇప్పటికే ఎక్కువ అయింది కాబట్టి అసలు ఇవ్వద్దు. ఇన్ కేస్ మనం అడిషనల్గా సాల్ట్ యాడ్ చేస్తే దాని డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటే, కిడ్స్ బిలో 1 year వాళ్ళకి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో కిడ్నీస్ అనేది ప్యూరిఫై చేయదు అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ లైక్ ఇంకా హైపర్ టెన్షన్, అన్నెసెసరీ వెయిట్ గెయిన్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఎంత అవాయిడ్ చేస్తే సాల్ట్ 1 year వరకు అంత మంచిది. ఫ్యూచర్లో వాళ్ళు అంతా బాగుంటారనమాట. సో మనం 1 year అవాయిడ్ చేస్తే చాలు, నెక్స్ట్ అంతా వాళ్ళు తింటూనే ఉంటారు లైఫ్ లాంగ్. సో ప్లీజ్ అవాయిడ్ సాల్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్ 1 year బిలో కిడ్స్ కదా. సో నేనైతే మా పాపకి 3 years వరకు సాల్ట్ అనేది ఇవ్వలేదు. ఎందుకు అంటే లైక్ ఇలాగే నాకు డాక్టర్స్ చెప్పారనమాట, లైక్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. అది నేను ఇంకా ఓకే యాజ్ లాంగ్ యాజ్ తను తినే వరకు నేను స్టార్ట్ చేద్దాము అని అలాగే చేశాను. ఏ ఫుడ్లో కానీ దేంట్లో కానీ నేను అవుట్ సైడ్ ఫుడ్ ఇవ్వలేదు 3 years వరకు. అండ్ ఆల్సో సాల్ట్ అండ్ షుగర్ అస్సలు ఇవ్వలేదు. ఆఫ్టర్ 3 years నేను మెల్లిమెల్లిగా మా పాపకి అన్నీ స్టార్ట్ చేశాను. మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే మా పాపది డీటెయిల్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ షుగర్ వల్ల బేబీస్కి 0 న్యూట్రియన్స్, అసలు ఏమీ యూజే లేదు. బేబీస్కే కాదు, యూజువల్గా అడల్ట్స్ మనకు కూడా అసలు మంచిది కాదు కదా. సో షుగర్ వల్ల బ్యాక్టీరియా రిలీజ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా రిలీజ్ అయ్యి వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే టూత్ అంటే పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయన్నమాట. ఆ పుచ్చిపోవడం వల్ల వాళ్ళ టీత్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. అండ్ షుగర్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ డిసార్డర్స్ లైక్ ఊరికే వాళ్ళు తొందరగా సిక్ అవ్వడు అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరైనా ఇన్ కేస్ పెట్టినట్టు అయితే లైక్ దాని డిసడ్వాంటేజెస్, లైక్ ఎర్లీ ఏజ్లో షుగర్ పెడితే దాని డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అంటే, అన్నెసెసరీ వెయిట్ గెయిన్, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. అండ్ షుగర్ మనం రోజు పెడుతూ ఉంటే వాళ్ళకి మోరోవర్ జంక్ కూడా తొందరగా అలవాటు అవుతుంది. లైక్ కిడ్స్ ఊరికే యూజువల్గా ఏ కిడ్ అయినా జంక్ తింటా అంటారు. సో షుగర్ క్రేవింగ్స్ ఉన్న కిడ్స్కి మాత్రం ఇంకా ఎక్కువ కావాలని అడుగుతారు. సో ఇది మనం స్టార్టింగ్ ఎర్లీ ఏజ్లో మనం అవాయిడ్ చేస్తే ఇది మనకి ఫ్యూచర్లో కొంచెం యూజ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ డియర్ పేరెంట్స్, ఎంత షుగర్ అవాయిడ్ చేయగలిగితే లైక్ షుగర్ అండ్ సాల్ట్, అంత బేబీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ షుగర్ ఆల్టర్నేటివ్గా మీకు ఇంకా ఏమి కావాలి, లైక్ దీని ప్లేస్లో ఏం పెట్టొచ్చు అని మీకు ఫర్దర్గా వీడియో కావాలి అంటే నాకు మీరు కమెంట్ చేస్తే, సో దట్ నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.